జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను పార్టీ నిశితంగా పరిశీలిస్తుందని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. ఇద్దరు ఎమ్మెల్సీలను మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కట్టడి చేశారు. నియోజకవర్గంలో ఎవరూ గందరగోళానికి గురికావాల్సిన అవసరం లేదని ముత్తిరెడ్డి తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి గెలవడం ఖాయమని చెప్పారు. ఈ నెల 15వ తేదీన వర్చువల్ సీఎం కేసీఆర్ మెడికల్ కాలేజీ ప్రారంభం చేస్తారని తెలిపారు. మా నాయకులను అప్పీల్ చేస్తున్నాను. నేను తప్పకుండా ఎటువంటి నాయకులు దీనికి గందరగోళం గురి కావాల్సిన పని లేదు. పార్టీ తప్పకుండా ఆదరిస్తుంది. మిమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడుతున్న నాయకులను దయచేసి నాయకులు ఇబ్బంది పడకూడదు. ఎవరిని ఇక్కడ పార్టీ తప్పు పట్టదు. నాయకులను మటుకే తప్పు ప్రజలను వాళ్ళను కదిలించిన డిస్టర్బ్ చేసిన వారిని తప్పు పడితే పార్టీ తప్ప. స్థానికంగా ఉండి ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచ్లు కానీ, గ్రామాధ్యక్షులు కానీ ఎటువంటి బెంగ పెట్టుకోకూడదు. పార్టీ తప్పకుండా ఆదరిస్తుంది. కలిసి పనిచేద్దాం. ఎటువంటి అరమరికలు ఉండవు, ఎక్కువ తక్కువ భేదాలు ఉండవు. రాబోయే ఎలక్షన్లో మళ్ళీ గెలిచి తప్పకుండా ముఖ్యమంత్రిని అధిక మెజార్టీతోటి జనగామ సీట్ ఇచ్చి వారికి కానుగ్గా ఇద్దామని చెప్పి నేను అప్పీల్ చేస్తున్నా. ఎటువంటి ఇబ్బంది ఉండదు నా పక్షాన. అందరూ కలిసి పనిచేద్దాం. లక్షణంగా 2 సార్లు గెలిచి 3వసారి ముఖ్యమంత్రిని చేసే దిశలో ప్రయాణించిన పార్టీని అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి కట్టడి చేసిండ్రు. తప్పకుండా మళ్ళీ జనగామ నుంచి బీఆర్ఎస్ పార్టీ ముత్తిరెడ్డి 3వసారి గెలిచి ఎక్కువ మెజార్టీతోటి ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టకు జనగామ ప్రజలు వద్దుగా తప్పకుండా ప్రయత్నం చేస్తారు.